నమస్తే, నేను మీ సతీష్. మెడికల్ కాలేజీల పోరు పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం మాత్రం చాలా పేలవంగా అటర్ ఫ్లాప్ అయింది అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఒకవైపున ప్రభుత్వం మెడికల్ కాలేజీలని P3 విధానంలో నిర్మాణం చేస్తాం, వాటిని అభివృద్ధి చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే P3 విధానాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ఇది ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ప్రజల్లోకి ఒక తప్పుడు సందేశాన్ని తీసుకెళ్లే దిశగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రభుత్వం ఒకవైపున చెప్తానే ఉంది ఇది ప్రైవేటీకరణ కాదు, P3 విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ మెడికల్ కాలేజీలు హాస్పిటళ్ళ నిర్మాణం జరుగుతుంది, ఇది కొంతకాలం వరకే ఉంటుంది అని. కానీ ప్రైవేటైజ్ చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు అని చెప్పేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన కూడా చెప్పారు ప్రెస్ మీట్లో, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ పైన మేము పోరాటాలు చేస్తామని చెప్పి. ఈ రోజున మెడికల్ కాలేజీలు పోరు అని చెప్పి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను కూడా నేరుగా పాల్గొంటా అన్న వ్యక్తి ఆయన ఈరోజు ఎందుకు పాల్గొనలేదు? అదే సమయంలో విడుదల రజనీ గారు మరి చిలకలూరుపేటలో ఆవిడ పోలీసులు అడ్డుకుంటే నన్ను చూస్తే మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు అంత భయం అని చెప్పి ఆవిడ ప్రశ్నించటం. ఇంకోవైపున మచిలీపట్నంలో పేర్ని నాని ఎవరి సొత్తు ఎవరి సొమ్ము ఎవరు సొత్తు అని చెప్పేసి ఆయన ప్రశ్నించటం. అంబటి రాంబాబు కూడా మీ పిచ్చి చేష్టలకి మేము భయపడం, మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రకటనలు. కానీ ఎక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి రాలేదు, ఆయన నేరుగా పాల్గొనలేదు, వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా కనిపించలేదు. ఎలా చూడాలి సార్ అసలు ఈ అట్టర్ ఫ్లాప్ పోరాటాన్ని, ఈ నిరసనని? ఎమ్మెల్యేలు పాల్గొన్నారా? 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సభకెటు వెళ్ళా, కనీసం వీటిలో అన్న పాల్గొనరా? అంటే జగనే పాల్గొనలేదు కదా, ఇంకా వాళ్ళేం పాల్గొంటారంటావా? ఇప్పుడు తుస్సందా ఇది కూడా? అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన అన్నావు, తుస్. నిన్న అన్నదాత పోరు అన్నావు, తుస్. అంతకుముందు కరెంటు పోరు, లేకపోతే యువత పోరు, అన్నీ తుస్ తుస్. అంటే ఇక ఏది పేలుద్ది? అంటే ఈ బాంబులు ఏవి పేలే బాంబులు కాదా, అన్నీ తుస్ తుస్. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తను పిలుపు ఇవ్వటంలో లోపం ఉందా, జనం ఆ పిలుపుని తీసుకోకపోవటంలో లోపం ఉందా నాకు అర్థం కావట్లేదు. ఏమన్నాడు అంబటి రాంబాబు? మా పోరాటాలు కొనసాగుతాయి, మీ పిచ్చి చేష్టలకు భయపడం. ఇది పోరాటమా? అరే ఆ పదం సిగ్గుపడుతుంది సతీష్. దీన్ని పోరాటం అనే అంత బలమైన పదం వాడితే నవ్వు వస్తుంది. పోరాటాలు ఎలా ఉండాలి? యువగళం పాదయాత్రలాగా ఉండాలి. పోరాటాలు ఎలా ఉండాలి? నిజం గెలవాలి అని తిరిగింది చూసావా భువనేశ్వరి మేడం, లేకపోతే చంద్రబాబు ఆ రోజు ప్రాజెక్టులపై యుద్ధ భేరి అని ఒక పెద్ద పిలిపిచ్చాడు. అసలు ఆయనే అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళేవాడిని గుర్తుందా? జలయజ్ఞం ప్రాజెక్టుల గురించి ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడే డెమాన్స్ట్రేషన్, నేను ఇంత కట్టాను, వీడు ఇంత పాడు పెట్టాడు, లేకపోతే ఏంటి అసలు రూపాయి కూడా వీటికి నిధులు ఇవ్వలేదు, 68,000 కోట్లు నేను ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాను. జగన్ మరి అసలు కనీసం రాయలసీమ ప్రాజెక్టులకు 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఒక ఆందోళన చేసిన, పిలుపిచ్చిన, అది కదా పోరాట స్ఫూర్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన పోరాటం అంటే మనం చూసాం. విశాఖపట్నంలో అతను దిగంగానే గందరగోళం. అసలు అక్కడ రోజా వాళ్ళనేమో ఎగతాళి చేయటం, ఒక యుద్ధ వాతావరణం, 125 మంది జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయటం కాదు, అసలు మొత్తం అసలు పవన్ కళ్యాణ్నే 3 రోజులు బయటికి రానిలా. ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు, ఆ పదం సిగ్గుపడుతుంది అనిపిస్తోంది. అదే 15 నెలలు అయింది, ఒక్క పోరాటం చేశావా? మొక్కుబడి ఆందోళనలు ఉన్న గాలి తీస్తున్నాయి. ఈ పోరాటం శాసనసభలో అన్నా చేయొచ్చు కదా, కనీసం అక్కడ 11 మంది అన్న ఉన్నారు, ఇక్కడ ఆళ్ళు కూడా లేరా? ఇప్పుడు ఈ పాల్గొన్న వాళ్ళల్లో ఎవరో వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి అప్పటి ప్లే కార్డులు పట్టుకుని ఫోటో దిగి వదిలేస్తే అయిపోయిందా? ఆ ఛానల్లో చూపించి లేకపోతే ఆ పత్రికలో ప్రింట్ ఎంచితే ఓహో కార్యక్రమం అయిపోయింది. ఒక ప్రతిపక్షం అనేది ఎలా ఉండకూడదో రోల్ మోడల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అసలు నువ్వు చెయ్యాలంటే నువ్వేంటి అసలు? నువ్వు అటు శాసనసభలో పోరాటం, శాసన మండలిలో పోరాటం, వీధుల్లో పోరాటం, ఉక్కిరి బిక్కిరి చేయాలి ఈ ప్రభుత్వాన్ని. ఎప్పుడు నువ్వు ఎత్తుకున్నటువంటి అజెండాలో బలం ఉంటే. అసలు ఇందులో ఇప్పుడు మీరు చెప్పినది ఈ సబ్జెక్ట్ మెడికల్ కాలేజీలు, నువ్వు 17 మెడికల్ కాలేజీలు పెట్టానన్నావు.
8,000 కోట్లు ఏమో నేను పెద్ద బడ్జెట్ అని చెప్పావు. 17 మెడికల్ కాలేజీలు చూపిస్తావా గ్రౌండ్ మీద? అదేమంటే 5 మెడికల్ కాలేజీలని మళ్ళా కిందకు దిగుతాడు. ఆ 12 పరిస్థితి ఏంటి? తీసేయి, 17 అనే పదం వాడబాక, 5 మెడికల్ కాలేజీలు దాని గురించి మాట్లాడు. 8,000 కోట్ల బడ్జెట్ తీసేయి, 2,000 కోట్లను. ఇప్పుడు 8,000 కోట్లలో నీ షేర్ ఎంతో చెప్పు, నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పు. 8,000 కోట్లలో ఇతను ఖర్చు పెట్టింది 1,400 కోట్లు. 1,400 కోట్లలో 1,000 కోట్లు ఇచ్చింది మోడీ ప్రభుత్వం. నువ్వు 400 కోట్ల. అసలు చూసావా అసలు ఎంత గొప్ప విషయమో? 400 కోట్లతో ప్రపంచంలో 17 మెడికల్ కాలేజీలు కట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఋషికొండ ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టా? 500 కోట్ల. అరే నీ ఉండే ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టావే, 17 మెడికల్ కాలేజీలకి 500 కోట్లు కూడా ఖర్చు పెట్టవా? పోనీ నీ బిల్డింగులకి మరమ్మతులకి ఎంత అయిందో తెలుసా? తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే ఇడుపులపాయ, ఆయనకి ఏదో 9 నగరాల్లో భవనాలు ఉంటాయి. అటు యలహంక ప్యాలెస్, ఇక్కడ లోటస్ పాండు, వాటి రిపేర్లకు ఎంత ఖర్చు చేశాడో తెలుసా? దగ్గర 300 కోట్లు ఖర్చు పెట్టాడు కేవలం ఆ ఫెన్సింగ్లని. ఆ తాడేపల్లి ప్యాలెస్ ఫెన్స్ చూసావా ఎంత ఎత్తున ఉంటుందో? ఫర్నిచర్ అని ఇప్పటికీ ఫర్నిచర్ ఇవ్వాలా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను వాళ్ళ సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి యాడ్స్కి ఎంత ఇచ్చాడు? 600 కోట్లు. అరే 600 కోట్లతో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేది, వదిలేయచ్చు కదా. నీ కంపెనీ యాడ్స్ ఇచ్చిన దాంతో ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది. నీ ప్యాలెస్కి పెట్టిన ఖర్చు ఆ ఋషికొండ దానికి ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది. నీ ఇళ్ల మరమ్మతులకు పెట్టిన ఖర్చుతో ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది. ఇప్పుడు ప్రైవేటీకరణ అంటున్నావు. మరి ఆ జీవోలు, నువ్వు ఇచ్చిన జీవోలు, నువ్వు పెట్టిన పాలసీ, సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ నువ్వే పెట్టావు కదా. సీట్లు అమ్ముకోవచ్చు అని. అంటే సీట్లు అమ్ముకునే కాలేజీ గవర్నమెంట్ కాలేజా? ఇది ఎక్కడి విడ్డూరమా నాకైతే అర్థం కావట్లేదు. ఏ గవర్నమెంట్ కాలేజీలోనూ సీట్లు అమ్ముకోరు సతీష్. సీట్లు అమ్ముకునే ఈ 17 మెడికల్ కాలేజీలు చెప్పు, నువ్వు గవర్నమెంటియా ప్రైవేటియా? నువ్వే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టి వాటికి గవర్నమెంట్ ముసుగేసి గవర్నమెంట్ డబ్బులతో వాటిని ఖర్చు పెట్టి అందులో సీట్లు అమ్ముకుంటావా? ఈ ముసుగు తీసేశాడు చంద్రబాబు. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాదు, పంగల కట్టే కాదు, ప్రైవేట్ కాలేజీలకే గవర్నమెంట్ మూసుకేస్తే విడుదల రజనీ ఏమంటుంది? నన్ను చూసి భయపడుతున్నారు పోలీసులు అంటుంది. ఆయన గుర్తొస్తున్నాడు, ఆ చిలకలూరుపేట సిఐ సుబ్బరాయుడా, అతని పేరు కూడా అదే, ఏమని డోంట్ టచ్ మై కార్ అంటుంది. ఆమెను ఏదో టచ్ చేసినట్టుగా అసలు కారు కూడా టచ్ చేయకూడదు అంటుంది. ఆ రోజు కారులో ఎవడో నిందితుడిని దాచిపెట్టి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజనీ ఆ రోజు ఎలా పనిచేస్తోంది, ఈరోజు సత్యకుమార్ ఎలా పనిచేస్తున్నాడు, కంపేర్ చేసుకుంటున్నారు జనం. అరే కుంభకోణాలు, స్కాములు, చివరికి ఏంటి ఆ మందుల్లో కక్కుర్తా. అరే నీకు తెలుసో లేదో, కరోనా టైంలో ఏదో కొత్త ఇంజక్షన్ ఒకటి వచ్చింది, రెమిడిసివర్, దాన్ని కూడా అమ్ముకున్నారుగా. కరోనా టైంలో వీళ్ళు మాస్కులు, ఆ ఎక్విప్మెంటు, అసలు మెడ్టెక్ జోన్ మూసేశారు, మర్చిపోయి అసలు విషయం చెప్పటం. ఏ మెడ్టెక్ జోన్ అయితే చంద్రబాబు పెట్టాడో ఎక్విప్మెంట్ తయారీ, అసలు మొత్తం ఇవాళ అసలు దేశానికే గర్వకారణమైనటువంటి ఆ జోన్, ఆ జితేందర్ను ధరిమేశారు. అంటే వీళ్ళకి అసలు అర్హత ఉందా వైద్య ఆరోగ్య శాఖ గురించి మాట్లాడే అర్హత? పీజీ సీట్లు అమ్ముకున్నారు. ఒక్కొక్క పీజీ సీటు 5 కోట్ల చొప్పున 150 మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నారే. 300-400 కోట్లు మందులు కక్కుర్తి అమ్ముకున్నారు. వైద్య ఆరోగ్య శాఖని నాశనం చేసిందే మీరు కదా. మీరు ఇప్పుడు ఇవాళ ఏదో మెడికల్ కాలేజ్, జనం అందుకే రాలా. ఇప్పుడు ఎందుకు ఇది తుస్సందంటే కారణం చెప్తున్నా అన్నమాట. జనం ఎందుకని రాలేదు? ఆ పాపం మీరే. కాబట్టి జనం దగ్గర, మీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మళ్ళీ ఆదరించడానికే సిద్ధంగా లేరన్నమాట. మీరు ఇంట్రోలో మీరు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి నేను పాల్గొంటా అన్నాడు. ఎందుకని పాల్గొనలా? అంటే పరారియా? మరొకసారి ఇంకో మోసం చేశాడా?
అంటే నేను పాల్గొంటానంటేనన్నా జనం వస్తాడు అనుకుని ఉంటారు. జనం మాటలు ఇప్పుడు జగన్ మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ.